సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. హిందూ వారసత్వ చట్టం కింద సంతానం లేని హిందూ వితంతువు మరణించిన తర్వాత ఆమె ఆస్తి ఎవరికి చెందుతుందనే అంశంపై వివరణిచ్చింది. పిల్లలు లేని వితంతువు వీలునామా లేకుండా మరణిస్తే ఆమె ఆస్తి మొదట ఆమె పిల్లలకు, ఒకవేళ పిల్లలు లేకపోతే ఆమె భర్త కుటుంబంలోని వారసులకు చెందుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశం కొన్ని కేసుల ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ఇటీవల కోవిడ్-19 కారణంగా ఒక యువజంట మరణించడంతో ఆ జంట ఆస్తిపై భార్య, భర్త ఇరువురి తల్లులు హక్కు కోసం కోర్టును ఆశ్రయించారు. భర్త తల్లి దంపతుల మొత్తం ఆస్తిపై తనకు హక్కు ఉందని, భార్య తల్లి తన కుమార్తె సంపాదించిన ఆస్తిని వారసత్వంగా పొందాలని వాదించారు. మరో కేసులో పిల్లలు లేని జంట మరణించిన తర్వాత భర్త సోదరి ఆస్తిని తనదిగా క్లెయిమ్ చేసింది. ఈ వివాదాలు ప్రజా ప్రయోజనానికి సంబంధించినవని, సుప్రీంకోర్టు జోక్యం అవసరమని న్యాయవాదులు వాదించారు. హిందూ సమాజంలో స్త్రీ వివాహం తర్వాత ఆమె గోత్రం భర్త కుటుంబంతో మారుతుందని, అందువల్ల ఆమె ఆస్తి భర్త కుటుంబ వారసులకు చెందుతుందని సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న తెలిపారు. హెచ్ఎస్ఏ సెక్షన్ 15 ప్రకారం పిల్లలు లేని సందర్భంలో అత్తమామలు వారసత్వ వరుసలో మొదటి స్థానంలో ఉంటారని కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదంపై మరింత విచారణ కోసం కోర్టు విషయాన్ని నవంబరుకు వాయిదా వేసింది. ఈ తీర్పు హిందూ వారసత్వ చట్టం కింద ఆస్తి వారసత్వంపై స్పష్టతను తెచ్చింది. అయితే ఈ అంశంపై చట్టబద్ధత చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.